ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫొటోస్ చూస్తున్నారు కదా. ఇలాంటి ఫొటోస్ మీరు ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు చూసే ఉంటారు కదా. సో ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ లోగోతో ఈ విధంగా వాళ్ళ యొక్క నేమ్తో ఇలాంటి ప్రొఫైల్ పిక్ని మీరు క్రియేట్ చేసుకోవడం, ఇలాంటి 3D ఇమేజెస్ మీరు చూసే ఉంటారు కదా. సో ఇలాంటి ఇమేజెస్ మనం జనరల్గా AI వెబ్సైట్ని మనం యూజ్ చేసి సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన మీ నేమ్తో మీరు కూడా ఇలాంటి ఫొటోస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. 3D ఫొటోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్గా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. BING అని ఈ బింగ్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటాను. ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని మనం ఓపెన్ చేసుకోవాలి. యాప్ అనేది మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. యాప్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది మైక్రోసాఫ్ట్కి సంబంధించిన అప్లికేషన్. సో మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఇచ్చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు కింద అబ్జర్వ్ చేస్తే హోమ్, న్యూస్, చాట్, ట్యాబ్స్, యాప్స్ అని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ యాప్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కింది ఇక్కడ ఎక్స్ప్లోర్ పేజ్లో మనకి ఇక్కడ వాల్పేపర్స్, మనీ, వెదర్, మ్యాచ్ అని, ట్రేడింగ్, ఇక్కడ ఇమేజెస్ అని చాలా ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి, చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఇమేజ్ జనరేటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. మీరు క్లిక్ చేసుకుంటే మనం ఇక్కడ నుంచి ఈజీగా మీరు చూసినటువంటి ప్రీవ్యూలో చూసినటువంటి ఫొటోస్ డౌన్లోడ్ అండ్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్గా ఇక్కడ క్రియేట్ ఆర్ట్ ఫ్రమ్ వర్డ్స్ విత్ AI అని ఆప్షన్ ఉంది. ఇక్కడ డిస్క్రైబ్ వాట్ యూ వాంట్ లైక్ టు క్రియేట్ అని ఆప్షన్ ఉంది కదా. అక్కడ ప్రాంప్ట్ మీరు ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్రాంప్ట్ని ఎంటర్ చేసుకొని ఇక్కడ జాయిన్ అండ్ క్రియేట్ అని ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో మనం ఇందులో ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలంటే ఇందులో మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్గా ఇక్కడ మనం ఇందులో మైక్రోసాఫ్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ మైక్రోసాఫ్ట్ అకౌంట్ దాని ఆపోజిట్లో సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి అండ్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మీ యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ కంట్రీ చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీ ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని ఇక్కడ క్యాప్చా వస్తుంది. సో ఇక్కడ క్యాప్చాని ఫిల్అప్ చేసుకోవాలి. మనం ఇక్కడ క్యాప్చా అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రావచ్చు. అయితే మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ వెరిఫై అయిపోతుంది. సో ఈ విధంగా వెరిఫై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఇమేజ్ క్రియేటర్లోకి వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత మీకు ప్రాంప్ట్ ఏం రాయాలో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఆ ప్రాంప్ట్ మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ నేమ్ అని మెన్షన్ చేశాను కదా, అక్కడ మీ నేమ్ని ఎంటర్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మీ నేమ్ ఎంటర్ చేసుకొని ఇక్కడ సోషల్ మీడియా అనే ఆప్షన్ ఉంది కదా, నేమ్ ఆఫ్ సోషల్ మీడియా, అక్కడ కూడా మీకు కావాల్సిన సోషల్ మీడియాని ఎంటర్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ ఎంటర్ చేసుకొని ఎక్కడైతే నేమ్ అని మెన్షన్ చేశానో అక్కడ మీ నేమ్ని, అలాగే నేమ్ ఆఫ్ సోషల్ మీడియాని అక్కడ మీరు ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ అక్కడ క్లిక్ చేసుకొని క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 10 నుంచి 20 సెకండ్స్ వరకు జనరేట్ అవ్వడానికి కొంచెం మీరు వెయిట్ చేసుకోవాలి. వెయిట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ విధంగా ఫొటోస్ అనేవి వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ మీకు కావాల్సిన ఫొటోస్ అనేవి వచ్చేసినాయి. టోటల్గా ఇక్కడ 8 ఫొటోస్ అనేవి వస్తాయన్నమాట. అందులో నుంచి మీకు నచ్చిన ఫోటోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ నచ్చిన ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాంప్ట్లో మీరు చేంజ్ చేసుకొని ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అయితే యూట్యూబ్ అక్కడ ప్రాంప్ట్లో చేంజ్ చేసుకొని మీకు నచ్చిన నేమ్ అక్కడ యాడ్ చేసుకొని మీకు నచ్చిన ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టోటల్గా ఇక్కడ 15 క్రెడిట్స్ అనేవి ఉంటాయి. మనకు 15 టైమ్స్ మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఇలాంటి ఫొటోస్.